హల్లెలూయా హల్లెలూయా. ఏలియా ఎంత గొప్ప చూడండమ్మా. ఇతరు వాడిని ద్వేషించాడా? దేవుణ్ణి నమ్మేవాడిని ప్రేమించి దేవుణ్ణి నమ్మని వాళ్ళని ద్వేషించాడా? ఏలి ఏం చేస్తాడు? దేవుడిని నమ్మేలా చేస్తాడు. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడే పరిశుద్ధుడు అని చెప్పలే. ఏం చెప్పాడైనా? కొంతమంది జనులు పిలిచి ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు బట్టి రెండంతుల తరపున మధ్య బ్రతుకుతుడు ఇశ్రాయేలు వారిని అంటలేని మాట. ఏమని చెప్తున్నాడు? మీరు ఎన్నాళ్ళు రెండంతులుగా బ్రతుకుతారు. ఎచ్చగాను వేడిగా కాదు, నిలువెచ్చని స్థితిలో చాలా మంది బ్రతికించున్నారు. రోజు దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి, ఉంటే ఎచ్చగా చాలా నిలువెచ్చని స్థితిలో మనం ఉండొచ్చా? ఏది అదే చెప్పుచున్న మాట. మీరు ఎన్నాళ్ళు లేని వాటిలో మీరు వెతుకుచున్నారే, మీరు ఎన్నాళ్ళు మీ కష్టాలు తీర్చిన వాడిని మీరు నమ్ముచున్నారే, ఎన్నాళ్ళు మీ బాధలు తీర్చిన వాడిని మీరు నమ్ముచున్నారే అని ఏలియా ఎవరిదన్నాడు? ఆ ప్రజలు చెప్పుచున్నారు. వాళ్ళని ద్వేషించలే, వాళ్ళు నమ్ముచున్న దేవుని కూడా ద్వేషించలే. ఆయన ఏమొచ్చినారు? మన గ్రామానికి ఒక ఆపద వచ్చింది కదా. ఏమత వచ్చిందమ్మా? ఆ దేశం అంతా వర్షం లేక పంటలు నశించిపోయి తినడానికి ఆహారం లేకుండా దేశం అంతా కరువు వచ్చింది. ఈ కరువుని ఎవరైతే తీరుస్తాడో, మన శ్రమ నుంచి ఎవరైతే పట్టెక్కిస్తాడో, మనమున్న స్థితి నుంచి ఎవరైతే మనం మారుస్తారో వారే మన దేవుడు. మీరు అనుకున్న దేవుడు వచ్చి మనం బలపరిచారంటే మేము ఎంతకు వస్తాం? ఒకవేళ నా దేవుడు గొప్పవాడు, నేను ఎంతకు వస్తానా? ఏరియా అంటున్నాను. ఏదో చూడమ్మా, కిందకెళ్ళే కొద్ది ఏమన్నాడు? 2 ఎద్దులు తీసుకొచ్చి ఏం చేశాడు? అంటే నిలబెట్టాడు. ఆ 2 ఎద్దులు నిలబెట్టి ఏమన్నాడు? ఇదిగో ఒక ఎద్దుని మీరు తీసుకోండి, ఒక ఎద్దుని నేను తీసుకుంటాను. మీరు జనాభా ఎక్కువ ఉన్నారు కనుక